Hi guys, in this video we will discuss about table attributes. Guys, already మనం last video discuss చేసుకున్నాం కదా with the help of HTML how to create table. In this video we will discuss about what are the importance of table attributes. Guys, దాంట్లో ఫస్ట్ వచ్చేసి బార్డర్ అట్రిబ్యూట్స్. గైస్, బార్డర్ అట్రిబ్యూట్ ఎందుకు ఉపయోగిస్తామంటే మనం ఏదైతే టేబుల్ని క్రియేట్ చేసామో దానికి బార్డర్ క్రియేట్ చేయడానికి మనం బార్డర్ అనే అట్రిబ్యూట్ ఉపయోగిస్తాం గైస్, ఓకేనా. సో డిఫాల్ట్గా బార్డర్ వాల్యూ 0 ఉంటుంది గైస్, ఓకేనా. సో మీరు ఎలాంటి అట్రిబ్యూట్స్ ఉపయోగించకపోతే టేబుల్ అనేది క్రియేట్ అవుద్ది, కానీ మనకి చూడడానికి అది టేబుల్లా కనిపించదు గైస్, ఓకేనా. సో మీరు కంపల్సరీగా టేబుల్స్ని క్రియేట్ చేయాలనుకుంటే మీరు బార్డర్ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి గైస్, ఓకేనా. సో దాంట్లోకి ఇచ్చి వాల్యూ, సో బేస్ అనేది వాల్యూ మనకి బార్డర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గైస్, ఓకేనా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే నేను 10 ఇస్తే బార్డర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అలా బేస్లోనే ఇవ్వాలి బార్డర్ వాల్యూ. సో బార్డర్ సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది గైస్, ఓకేనా. సో తర్వాత ఏంటి, సెల్ ప్యాడింగ్. గైస్, ఈ సెల్ ప్యాడింగ్ ఉపయోగం ఏంటంటే మీరు చూసుకున్నారా ప్రతి బాక్స్లో టెక్స్ట్కి అండ్ బార్డర్కి మధ్యలో స్పేస్ ఉంది. సో ఎందుకంటే నేను ఇక్కడ సెల్ ప్యాడింగ్ 10 ఇచ్చాను కాబట్టి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను సెల్ ప్యాడింగ్ 0 అని ఇచ్చాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏంటి, మనకి టెక్స్ట్కి అండ్ బార్డర్కి స్పేస్ లేదు. సో సెల్ ప్యాడింగ్ ఏం చేద్దంటే, సో లోపల అంటే బాక్స్ లోపల టెక్స్ట్కి బార్డర్కి స్పేస్ రావాలంటే మనం సెల్ ప్యాడింగ్ అని ఉపయోగించాలి గైస్, ఓకేనా. అలా కాదన్నా నాకు బాక్స్ లోపల కాదు ఒక్కొక్క బాక్స్కి మధ్యలో స్పేస్ రావాలంటే మనం సెల్ స్పేసింగ్ అని ఉపయోగించాలి గైస్, ఓకేనా. ఇక్కడ మీరు నేను 10 అని ఇవ్వగానే చూడండి ప్రతి బాక్స్కి చుట్టూరు స్పేస్ వచ్చింది, ఓకేనా. బాక్స్ చుట్టూరు బయట స్పేస్ రావాలంటే మనం సెల్ స్పేసింగ్ అని ఉపయోగించాలి. అలా కాదు నాకు బాక్స్ లోపల చుట్టూరు స్పేస్ రావాలంటే సెల్ ప్యాడింగ్ అని ఉపయోగించాలి గైస్, ఓకేనా. అయ్యో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి, సో నేను రో స్పాన్ అని ఉపయోగించాను. సో రో స్పాన్ అని ఎందుకు ఉపయోగించానంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 18 అనే వాల్యూ అనేది మనకి 2 రోస్కి ఒకటే వాల్యూ ఉంది. అది ఎలా ఉందంటే డిఫాల్ట్గా మనం ఏంటంటే ప్రతి రో కూడా ఒక్క బాక్స్ మాత్రమే క్రియేట్ అవుతుంది గైస్, ఓకేనా. సో డిఫాల్ట్గా రో స్పాన్ అనేది ఒకటే ఉంటుంది గైస్, ఓకేనా. వాల్యూ అనేది ఒకటే ఉంటుంది. అంటే ఏంటి, ఆ రోకి ఏదైతే స్పేస్ కావాలో ఆ స్పేస్ మాత్రమే ఆక్యుపై చేద్ది. అలా కాదు నాకు 2 రోస్ని ఆక్యుపై చేయాలంటే మనం 2 అని వాల్యూ ఇస్తే 2 రోస్ని ఆక్యుపై చేద్ది గైస్, ఓకేనా. అలా వర్టికల్గా మనకి రోస్ని ఆక్యుపై చేయాలంటే మనం రో స్పాన్ అని ఉపయోగించాలి గైస్, ఓకేనా. అలా కాదు నాకు హారిజాంటల్గా నాకు కాలమ్స్ని ఆక్యుపై చేయాలంటే మనం కాల్ స్పాన్ అని ఉపయోగించాలి గైస్, ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను కాల్ స్పాన్ అని 4 ఇచ్చాను కాబట్టి 4 కాలమ్స్ ఆక్యుపై చేసేసాను గైస్, ఓకేనా. దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ టాపిక్ ప్లీజ్ చెక్ మై డిస్క్రిప్షన్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ గైస్. If you like my content please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.